రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనం. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు మరి ఏ రీతిగా దేవుని యొక్క ప్రేమ జనులందరి ఎదుట, లోకం ఎదుట కనబరుస్తూ ఉన్నాడో స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ నీతిని న్యాయమును ప్రేమిస్తూ లోకానికి కృప చూపిస్తూ ఉన్నాడంట. అంటే జనులందరూ కూడా నీతి న్యాయములు అనుసరించి నడవాలి అని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే లోకంలో జనులందరూ నీతిని న్యాయమును తప్పి ప్రవర్తిస్తూ ఉంటారో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం అనేది బయలుపడుతూ ఉంటుంది. అది అనేక రూపాలలో మనము చూస్తూ ఉంటాం. భూకంపములు కానీ, సునామీలు కానీ, అగ్నిపర్వతాలు బద్దలవటం కానీ, లేక వరదలు కానీ, విపత్తులు కానీ, ప్రకృతి వైపరీత్యాలు. మరి దేవుడు తన యొక్క ప్రకృతిని కూడా జనులను రక్షించటానికి ఉపయోగిస్తాడు, అదేవిధంగా శిక్షించటానికి కూడా ఉపయోగిస్తాడు. ఈ విషయాన్ని మనము గమనించాలి. ఎందుకంటే లోకములో నీతి న్యాయము అనుసరించి నడవనప్పుడు దేవుని యొక్క ఉగ్రత మరి జనులను సరిచేయునట్లుగా అది పంపబడుతూ ఉంటుంది. దాని నుంచి వెంటనే నేర్చుకొని తప్పులు సరిదిద్దుకొని వాటి నుంచి బయటకు వచ్చి పశ్చాత్తాపపడి మరలా నీతి న్యాయమును అనుసరిస్తే మరలా క్షేమకరమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు చేసే ఏ కార్యంలోనూ అన్యాయము అనేది ఉండదు. మన నిమిత్తమే భూమి శపించబడింది, నేల శపించబడింది, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టబడింది. ఆయా క్రమం ప్రకారము వర్షములు పడకపోవటము, ఆయా క్రమముల ప్రకారము ఋతువులు సరిగా జరగకపోవటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటకు మనము విరోధముగా ప్రవర్తించటం వల్లనే జరుగుతున్నాయి. మనం వ్యర్థమైన మాటలతో సమయాన్ని వృధా చేస్తూ వ్యర్థమైన వాటి మందు మనస్సు ఉంచి దేవుని యొక్క నీతి న్యాయములను విసర్జించి మనుషులు ప్రవర్తించుట ద్వారా ఆయా రకముల ఉగ్రతలు మనకు సంభవించటం మనం తరచుగా చూస్తూ ఉంటాం. వాటి నుంచి మనము నేర్చుకొని పశ్చాత్తాపం నుండి ఎక్కడ తప్పు చేశామనేటువంటి దానిని మనం విచారించుకొని తిరిగి దేవుని యొద్దకు వచ్చినట్లయితే మీరు నా వైపు మళ్ళుకొని ఎళ్ళ నేను మీ వైపు తిరుగుదును అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనం ఆయన తట్టు తిరగాలి. తిరిగి మన యొక్క దోషములను ఆయన ఎట్ట ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మరలా ఆయన అత్యంత కృప కలిగిన వాడు కాబట్టి లోకం మీద కృపను చూపిస్తూనే ఉంటాడు. శిక్షించడము ఆయన యొక్క ఉద్దేశము కాదు. ఆ శిక్ష ఎందుకు విధిస్తాడు? మనము మారునట్లుగా ఆయన శిక్ష విధిస్తాడు. అది ఒక దండన మాత్రమే. మనము కూడా మన పిల్లలు మంచి దారిలో ఉండాలనే కదా శిక్షిస్తాం. అంతే తప్ప వారు చనిపోవాలి, నాశనం అవ్వాలని మనము కొట్టి వారిని హింసించము కదా. అదే రీతిగా మన తండ్రి దేవుడు కూడా మనము ఎప్పుడైతే మార్గము తప్పి ప్రవర్తిస్తామో అప్పుడు మనలను సరైన మార్గంలో పెట్టడానికి ఆ దండన శిక్షా రూపంలో పంపిస్తూ ఉంటాడు. దాన్ని మనం అర్థం చేసుకుంటే మనము దానికి లోబడతాము. యెహోవా గద్దింపునకు లోబడినవాడు ధన్యుడు, వాడు వర్ధిల్లుతాడని వాక్యం కూడా మనకు సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క నీతి న్యాయముల ప్రకారము మనము కూడా నీతిని న్యాయమును అనుసరించి ఎల్లప్పుడూ నడుచుకుందాం. అదేవిధంగా లోకమంతా కూడా ఆయన కృపతో నిండి ఉన్నది కాబట్టి ఆ కృపను వ్యర్థం చేయకుండా మనమందరము కూడా ముందుకు సాగిపోదాము. ప్రభు యొక్క కృప మనందరినీ నడిపించును గాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, నీతి న్యాయములకు అధిపతి అయినటువంటి తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇప్పటివరకు కాపాడి మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించిన విధానం అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త విషయాల్లో నాయన కృప చూపిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి నాయన నీ యొక్క నీతిని, నీ యొక్క న్యాయాన్ని అనుసరించి మేమందరము కూడా నడుచుకోగలిగేటట్లు సహాయం దయచేయండి. ప్రతి వ్యర్థత మాలోంచి తీసివేయండి. నీ నామంలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయిస్తూ దాన్ని వ్యర్థపరచకుండా నీతి న్యాయం కలిగినటువంటి జీవితాలను జీవిస్తూ మరి నిన్ను సంతోషపెట్టేవారంగా, నీ మార్గంలో నడిచేవారంగా మేమందరం ఉండేటట్లు నీ అత్యధికమైన కృపను సదాకాలము పొందుకొని ముందుకు సాగి ఈ లోకంలో విజయవంతమైనటువంటి జీవితాలు జీవించేటట్లు నీవే సహాయం దయచేసి ఆశీర్వదించవలసిందిగా మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమెన్.